హలో అందరికీ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జోహెత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఫస్ట్లీ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. అందరూ నవరాత్రిని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఈ నవరాత్రి కోసం నేనైతే కొన్ని లుక్స్ ప్లాన్ చేసుకొని అనుకున్నాను అనమాట. ఈసారి వేసుకుంటే బాగుంటుంది అండ్ మీ అందరికీ కూడా ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఒక 3 లుక్స్ని కంబైన్ చేసి ఒక వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇలాంటి లుక్ బుక్స్ లాంటివి నేను ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేసింది లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ అలాగే కష్టం కూడా చాలా ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ అవుట్ఫిట్ చేంజ్ చేసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ 3 లుక్స్. అంటే అందరికీ సస్టైనబుల్గా అందరూ వేసుకుండేలాగా ఫెస్టివల్స్కి ఒకటి శారీ, ఇంకొకటి హాఫ్ శారీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫెస్టివ్ వేర్ డ్రెస్ అనమాట. సో ఈ 3 కేటగిరీస్ కవర్ చేసి 3 లుక్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ కంటిన్యూ వాచింగ్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. వ్లాగ్ స్టార్ట్ అయిపోయే ముందు హిట్ దట్ లైక్ బటన్ గైస్. మనము ఫెస్టివ్ లుక్ షూట్ చేయాలంటే దాని ముందు రోజు నుండే మనకు కొంచెం ప్రిపరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంత మంచిగా రెడీ అయినా లాస్ట్కి స్కిన్ మంచిగా కనపడకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతాము. నేను కూడా అలా చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయిపోయాను అనమాట. ఈ లుక్ బుక్లోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ అది చూడండి, దాని తర్వాత నేను మీకు మంచి మంచి టిప్స్ ఇస్తాను అనమాట. సో ఎవ్వరూ వీడియో మిస్ చేయకుండా అలాగే చూస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో అందరూ చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ నా కోసం లైక్ చేయండి. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ నౌ. ఇప్పుడు నేను చెప్పే 2-3 స్టెప్స్ మీరు ముందు రోజు నైటే చేసేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది అనమాట, ఎస్పెషల్లీ ఇలాంటి ఫెస్టివల్ సీజన్ ఉన్నప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే ఇలా నాకు కరెక్ట్ ఫెస్టివల్ సీజన్స్లో మనకి ఇట్లా బంప్స్ వస్తూ ఉంటాయి కదా, దాన్ని కొంచెం ఓవర్ నైటే సప్రెస్ చేస్తుంది ట్రైబ్ కాన్సెప్ట్. దీని గురించి ఆల్రెడీ మాట్లాడినట్టున్నాను. సో ఇది స్పాట్ కరెక్టర్. మీరు కొంచెము రోజ్ వాటర్లో కానీ పౌడర్ మిక్స్ చేసి ఓవర్ నైట్ అప్లై చేసి అలాగే పడుకోండి. మార్నింగ్ అంతా కొంచెం డౌన్ అవుతుంది అనమాట. ఆ పస్ ఏమైనా ఉంటే కొంచెం బయటికి వచ్చేస్తుంది. కానీ మేక్ యూ వాష్ యువర్ ఫేస్ రియలీ నైస్, ఎందుకంటే ఆ స్టెయిన్ అనేది అలాగే ఉండకుండా చూసుకోండి. సో నేనైతే ఫేస్ వాష్కి డర్మా వైవ్ హైడ్రా క్లెన్జర్ యూస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ క్లెన్జర్ అనమాట. ఎందుకంటే నా pH లెవెల్స్ని చాలా మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది అండ్ స్కిన్ని చాలా హైడ్రేట్ చేయడానికి, స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అలాగే ఇంటాక్ట్గా ఉండడానికి నాకు చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో ఓట్స్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉన్నాయి కాబట్టి నా స్కిన్కి ఇంకా మంచి హైడ్రేషన్ అండ్ సాఫ్ట్నెస్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ బెస్ట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ కండిషన్స్. నాలాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా వర్క్ చేస్తుంది. అండ్ దీన్ని జస్ట్ ఫేస్కే కాకుండా నేను షేవ్ చేసుకున్నాను ఈరోజు అంటే నిన్న నైట్ చేసుకున్నాను అనమాట హ్యాండ్స్ అంతా. ఎందుకంటే మనం ఫెస్టివల్ రెడీ అయ్యేటప్పుడు చిన్న చిన్న గ్రూమింగ్ టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. సో దానికి కూడా నేను యూస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే స్కిన్ ఇంకా చాలా సాఫ్ట్ అవ్వడానికి. అది అయిపోయిన తర్వాత రైట్ నవ్ ఇప్పుడు నేను రోజ్ వాటర్ అప్లై చేస్తాను ఫేస్కి, జస్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా హైడ్రేషన్ కోసం అంతే. రోజ్ వాటర్ వచ్చేసి కామా ఆయుర్వేద ప్యూర్ రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. రోజ్ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఐఎమ్ గోనా యూజ్ మై మాయిశ్చరైజర్. మీ అందరికీ తెలుసు నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఏంటో, న్యూట్రిడమ్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ అనమాట. ఇది అన్ని స్కిన్ టైప్స్కి చాలా చాలా బాగుంటుంది అండ్ బిఫోర్ మేకప్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఎందుకంటే ఆ నరిష్మెంట్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ మేకప్ నేనైతే ఎక్కువ వేసుకోవాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఫెస్టివల్ ఉన్నప్పుడు మనం చాలా బిజీగా ఉంటాము అండ్ మేకప్ వేసుకుంటూ కూర్చుంటే పనులు అవ్వవు. కానీ స్కిన్ విదిన్ నుండి గ్లో అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి మాయిశ్చరైజర్ అనే స్టెప్ స్కిప్ చేయకుండా అందరూ యూస్ చేయండి. నేను ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద ఇచ్చుంటాను. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ మాయిశ్చరైజర్. మార్నింగ్ నైట్ మీరు ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. మేకప్ ముందరైతే డెఫినెట్లీ వాడండి, ఓకేనా. మనం ఫేస్కి అప్లై చేసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ అబ్జర్వ్ అయ్యే లోపల నేను హ్యాండ్స్కి మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను అనమాట. డర్మావివ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఎస్పెషల్లీ షేవ్ చేసుకున్న తర్వాత ఒక 3-4 డేస్ అయితే హ్యాండ్స్ చాలా చాలా డ్రై ఉంటాయి అండ్ షేవింగ్ మీద కూడా మీకు చాలా మిత్స్ ఉండొచ్చు, లైక్ హెయిర్ ఎక్కువ గ్రో అవుతుందా, డార్క్గా గ్రో అవుతుందా, లేదంటే స్కిన్ ఇంకా డ్రై అవుతుందా అని చెప్పేసి.
స్కిన్ అయితే కొంచెం డ్రై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని స్కిన్ డ్రై కాకుండా చాలా మంచిగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డెఫినెట్లీ మాయిశ్చరైజర్ స్కిప్ చేయకండి. అండ్ హెయిర్ ఎక్కువ గ్రో అవుతుందా అనే రీజన్ అయితే డెఫినెట్లీ మిత్తే. హెయిర్ ఏం ఎక్కువ గ్రో అవ్వదు అండ్ ఫాస్ట్గా కూడా గ్రో అవ్వదు అనమాట. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుండి యూస్ చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా రెడీ కూడా అయిపోతాను. ఫస్ట్ నేను ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ శారీ వేసుకున్నాను. నాకు తెలిసినంత వరకు ఫెస్టివల్స్కి గ్రీన్ కానీ మెరూన్ కానీ కాంబినేషన్ ఉంటే ఆ కాంబినేషన్ డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది అనేది నా ఒపీనియన్ అనమాట. పర్సనలీ ఈ బ్లౌజ్ అంతా నేను మగ్గం వర్క్ డిజైన్ చేయించుకున్నాను. సో కొంచెం టైం పడుతుంది అనమాట. మగ్గం వర్క్ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే శారీస్ ఎప్పుడైనా కొంచెం ముందే షాపింగ్ చేసి పెట్టుకుంటే మీరు ఫెస్టివల్కి వేసుకోవడానికి చాలా ప్రాపర్గా ఉంటుంది. అప్పుడప్పుడు మీరు వెళ్ళి హడావిడిగా షాపింగ్ చేసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏం శారీ తీసుకోవాలో అర్థం కాక లాస్ట్కి కన్ఫ్యూజన్లో కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక శారీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇచ్చే ఫస్ట్ టిప్ ఏంటంటే ఎప్పుడైనా ఫెస్టివల్కి కానీ పెళ్ళికి కానీ ఏ దానికైనా ఏ అకేషన్కైనా కొంచెం ముందుగానే షాపింగ్ చేసి పెట్టుకోండి. కొంచెం ముందుగానే బ్లౌజెస్ అన్నీ డిజైన్ చేసి పెట్టుకోండి. నేనైతే పర్టికులర్లీ ఈ సారీ నాకు తెలిసినంత వరకు ఎస్ఆర్ కలెక్షన్స్లో తీసుకున్నట్టున్నాను. సచ్ ఏ బ్యూటిఫుల్ సారీ ఇట్ ఈస్. పళ్ళు కానీ మొత్తం అంతా చాలా ప్రాపర్గా వచ్చాయన్నమాట. ఎస్పెషలీ ఇలా గోల్డ్ రిఫ్లెక్స్ ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో నాకైతే చాలా మంచిగా అనిపించాయి. పర్సనలీ నాకైతే ఇలా ప్లీట్స్ పెట్టడం రాదు కాబట్టి నేను దీన్ని ఇలాగే ఫ్రీగా వదిలేసాను. అండ్ మా మమ్మీ కూడా ప్రస్తుతానికి అయితే ఇంట్లో లేదు, లేదంటే డెఫినెట్లీ ప్లీట్స్ పెట్టి మంచిగా ఒక వడ్డానం పెట్టుకుంటే ఇంకా ప్రాపర్గా సరిపోతుంది అనమాట. అండ్ మీరు వర్క్ ఇక్కడ చూసినట్టయితే మొత్తం అంతా కొంచెం బ్రైడల్ వేర్ లాగా ఉంది. ఎందుకంటే ఈ బ్లౌజ్ యాక్చువల్లీ శారీలో కాదు, నేను వేరేది మ్యాచ్ చేసి వేసుకున్నాను అనమాట ఇందులోకి. సో నాకైతే ప్రాపర్గా సరిపోయింది. అండ్ జ్యువెలరీ చూస్తున్నారా, జ్యువెలరీ చూడండి ఎంత మంచిగా ఉందో. నాకు రామ్ పరివార్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. రామ్ పరివార్ కోసం నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను, మీకు కూడా తెలుసు. సో ఇది నేను దివ్య కలెక్షన్స్లో తీసుకున్నాను అనమాట విత్ ఇయర్ రింగ్స్. దీంట్లోకి నాకైతే హెవీ జ్యువెలరీ అవసరం లేదు అనిపించింది. దీంట్లోకి అయితే ఈ గ్రీన్ కలర్ రావడంతో నాకు ఇంకా మంచిగా ఎలివేట్ అయింది అనిపిస్తుంది. నేను ఫుల్ అవుట్ఫిట్ తర్వాత ఫుల్ జ్యువెలరీ క్లోజప్స్ మీకు ముందు వ్లాగ్స్లో ఇచ్చేస్తాను, మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ లుక్. ఎలా అనిపించిందో డెఫినెట్లీ నాకు కింద చెప్పండి కామెంట్స్లో. చాలా మెంబర్స్కి నాలాగే ఫెస్టివల్స్ అప్పుడు హాఫ్ శారీ వేసుకుంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నాకు కూడా చాలా ఇష్టం ఫెస్టివల్స్కి హాఫ్ శారీ వేసుకోవడం అంటే. అందుకే నేను సెకండ్ ఆప్షన్గా హాఫ్ శారీ పెట్టాను అనమాట. నా హాఫ్ శారీ విషయానికి వస్తే నేను పర్టికులర్గా ఇది డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక శారీ తీసుకోండి. ఏ శారీ షాప్కి వెళ్ళైనా ఒక మంచి పట్టు శారీ సెలెక్ట్ చేసుకొని మీరు కింద లెహెంగా అంతా శారీతో డిజైన్ చేయించుకోండి. అండ్ పైన బ్లౌజ్ వచ్చేసరికి మనకు శారీకి ఏ మెటీరియల్ అయితే ఇస్తారో అదే మెటీరియల్తో నేనైతే డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా చేయించుకున్నాను అనమాట. దీనికి హెవీ మగ్గం వర్క్ లాంటిది ఏమీ లేకుండా యూజువల్ రౌండ్ నెక్తో వెనకాల బ్యాక్ హుక్ పెట్టించేసుకున్నాను. సో దట్ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ప్రతిసారి మనం మగ్గం వర్క్ వెళ్ళిపోయాం అనుకోండి, మనం ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ పాటు వేసుకోలేము, కుచ్చుకోవడము, కొంచెం అన్కంఫర్ట్నెస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హాఫ్ శారీలో. అండ్ ఇది ఉంది కదా, ఈ దుపట్టా పార్ట్ నేను ఏం చేశానంటే మెటీరియల్ అనమాట 2.5 మీటర్స్ మెటీరియల్ అట్లా తీసేసుకున్నాను. సో దట్ నాకు ప్రాపర్గా సెట్ అవుతుంది. అండ్ మీరు ఎప్పుడైనా మెటీరియల్ తీసుకునేటప్పుడు కొంచెం లాంగ్ ఉండేదే తీసుకోండి. బికాజ్ ఇక్కడ కింద మనం పళ్ళు ఎంత వదిలితే అంత లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. మరీ ఎక్కువ వదిలినా కూడా అది కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుంది. మీకు తెలుసు కదా లెంత్ ఏ మాత్రం వదలాలి ఏంటి అని చెప్పేసి. సో అదనమాట నా లెహెంగా డీటెయిల్స్. అన్ఫార్చునేట్లీ నేను దీన్ని అయితే లింక్ చేయలేను బికాజ్ ఇది నేను కుట్టించుకున్నాను కాబట్టి. కానీ జ్యువెలరీ డీటెయిల్స్కి వచ్చేసరికి నేను ముందు వేసుకున్న రామ్ పరివార్ వేసేసుకున్నాను. అండ్ పైన లెహెంగా సింపుల్గా ఉంది కాబట్టి కొంచెం జ్యువెలరీ హెవీగా ఉంటే మంచిగా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి
పైన ఇది నేను మ్యాంగో మాల అంటారు కదా, సో ఆ మ్యాంగో మాల వేసుకొని మ్యాంగో మాల ఇయర్ రింగ్ సెట్ చేసుకున్నాను. అండ్ పైన సెట్ వచ్చేసి ఇట్స్ ఫ్రమ్ హౌస్ ఆఫ్ ఆభరణాస్ అనుకుంటా. నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చితే తప్ప నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అంత త్వరగా మన వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేయను. సో నాకు బాగా నచ్చింది ఒకటే. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఎవరో గెస్ట్ చేయండి, మమ్మీవి నేను వేసుకున్నాను, అందుకే కొంచెం లూజ్ ఉన్నాయి. మమ్మీ కొంచెం పెద్ద సైజ్ తీసుకోవడానికి ఇష్టపడతారనమాట అందుకు. అండ్ హెయిర్ స్టైల్ మీకు వస్తే మాత్రం డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్ చేసి మీరు మంచిగా పాపట్ బిల్ల కూడా పెట్టుకోవచ్చు. నాకైతే అసలు హెయిర్ స్టైల్స్ చేసుకోవడం రాదు, ఇది ఒకటే వచ్చు, ఫ్రెంచ్ ఫ్లేట్ వచ్చు. కానీ ఈ వీడియోకి టైం సరిపోదని చెప్పేసి అది వేసుకోలేదు. ఇది బెల్ట్ ఉంది కదా, హిప్ బెల్ట్, ఇది వేరే డ్రెస్లోది, నేను డాడీ బర్త్డే రోజు వేసుకున్నాను కదా, దాన్ని తెచ్చి దీనికి మ్యాచింగ్ చేశాను. వడ్డానం ఉంటే వడ్డానం కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నాకు ఇది ఎందుకో బాగా నచ్చింది. మెరూన్ షేడ్స్ యాడ్ అయ్యి ఇక్కడ లక్ష్మీ కాసులు అండ్ ఈ నెక్లెస్కి బాగా మ్యాచ్ అవుతుంది అనిపించింది. సో దిస్ ఈజ్ మై ఎంటైర్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్. చాలా మెంబర్స్కి నా లిప్ షేడ్ అంటే కూడా చాలా ఇష్టం. నేను నా లిప్ షేడ్ కూడా ఎక్కడో పెట్టాను, గివ్ మీ ఏ సెకండ్. ఇక్కడ ఉందన్నమాట, ఇట్స్ ఫ్రమ్ కీరోలో ఇది షేడ్ నెంబర్ 13 అంట, శాండీ రోజ్. ఈ కలర్ యాక్చువల్లీ చాలా మంచిగా కనిపిస్తుంది మీరు చూసారంటే. అంటే ఇండియన్ వేర్లే కన్నా సెట్ అవుతుంది, ఎథ్నిక్ వేర్లే కన్నా సెట్ అవుతుంది. ఇండియన్ అన్న ఎథ్నిక్ అన్న ఒకటే కదా, సారీ, వెస్ట్రన్ వేర్లే కన్నా సెట్ అవుతుంది అనమాట. చాలా మంచి పింకిష్ టోన్ ఉంది, మరి కంప్లీట్గా న్యూడ్ కాకుండా మనము ఇట్లా ఇండియన్ వేర్లోకి కొంచెం అట్లా పింకిష్ టోన్స్ యాడ్ అయ్యేలాగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూడండి, చాలా క్లాసీ అండర్ టోన్స్ ఉన్నాయన్నమాట దీనికి. అది లిప్స్టిక్ షేడ్. నేను దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను, ఓకేనా. ఇప్పుడు మొత్తం అవుట్ఫిట్ చూసేయండి ఒకసారి. కమింగ్ ఫర్ లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్ ఆఫ్ దిస్ లుక్ బుక్, అదేంటంటే ఒక ఎథ్నిక్ డ్రెస్. మీరు నన్ను చాలాసార్లు చూసింటారనమాట ఇలాంటి ఎథ్నిక్ డ్రెస్సెస్ చూసుకోవడము. ఇన్ఫ్యాక్ట్ నేను ఇది ఒక హాల్ వీడియోలో కూడా చూపించాను, కానీ ఎంతమంది చూసారో నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఒక 1 hour 1.5 hour తర్వాత శారీ కానీ హాఫ్ శారీ కానీ మార్చుకొని ఇలాంటి ఎథ్నిక్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వన్స్ మనకు శారీస్తో ఫోటోషూట్ అయిపోయిన తర్వాత కంఫర్టబుల్గా కూడా ఉండాలి. అలాగే ఇలాంటి డ్రెస్సెస్తో ఒక 2-3 పిక్చర్స్ రీల్స్ ఎక్స్ట్రా కూడా వస్తాయి కాబట్టి ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు శారీ కానీ హాఫ్ శారీ కానీ క్యారీ చేయడం కొంచెం కష్టం అనిపించిన వాళ్ళు మీరు డెఫినెట్లీ ఈ థర్డ్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోవచ్చు. నాకైతే చాలా మంచిగా నచ్చింది అనమాట. మెరూన్ అవుట్ఫిట్ ఇది. సో మెరూన్ అవుట్ఫిట్లోకి నేను పేరప్ చేసుకున్న జ్యువెలరీ. ఫస్ట్ అవుట్ఫిట్ గురించి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. గ్లోబల్ దేశీ బ్రాండ్. గ్లోబల్ దేశీ కలెక్షన్లో కొంచెం ఫెస్టివ్ వేర్ తర్వాత అకేషనల్ వేర్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఆఫర్ ఉన్నప్పుడు తీసుకోండి, ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది. అండ్ కమింగ్ ఫర్ ద జ్యువెలరీ, దిస్ ఈస్ ఫ్రమ్ జివా అనుకుంటా. ఇది సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ బ్రాండ్ అనమాట. ఇది కూడా సేల్ టైంలోనే తీసుకున్నా. అండ్ ఇది ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా పెట్టా. ఇయర్ రింగ్స్ చాలా హెవీగా పెట్టాను కాబట్టి ఇక్కడ నెక్ వేర్ సింపుల్గా వేసుకున్నా. నెక్ వేర్ సింపుల్గా వేసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే ఇది కాలర్ నెక్ ఉంది కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్ కాలర్ నెక్ కాకుండా కొంచెం డీప్ నెక్ ఉండేది అయితే మీరు చోకర్ కానీ లేదంటే కొంచెం మిడ్ లెంత్ హారం కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రౌచర్ లాంచ్ జరిగింది కదా మనది, ఆ బ్రౌచర్ లాంచ్ రోజు వేసుకున్నాను అనమాట. స్వాన్ స్టూడియో వాళ్ళది డ్రెస్ వేసుకొని అది డీప్ నెక్ ఉంది కాబట్టి ఒక చోకర్ మ్యాంగో మాల వేసుకున్నాను. అది చాలా చాలా ఎలిగెంట్గా అనిపించింది నాకైతే.
అవుట్ఫిట్ చూసేసారు కదా, మనం ఆల్మోస్ట్ వీడియో ఎండ్లో ఉన్నాము. మీకు ఈ 3 లుక్స్లో ఏది ఫేవరెట్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్తో చెప్పడంతో పాటు ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇంకా ఎవరైనా ఇన్స్టాలో ఫాలో చేయకపోతే ప్లీజ్ కైండ్లీ మేక్ షూర్ టు ఫాలో దేర్. అక్కడ కూడా నేను రీల్స్ పెట్టడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. సో ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.